ఇక కాళేశ్వరంపై నియమించిన ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దు అని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట లభించినట్టయింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావుకు ఒక ఊరటగా చెప్పవచ్చు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేది హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు. అంటే కమిషన్ ఏర్పాటును సమర్థిస్తూనే ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అంటే ఎలాంటి అరెస్టులు అలాంటివి తదుపరి చర్యలు తీసుకోవద్దు అనేది హైకోర్టు చెప్పినమాట. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఈ అంశం మీద మొదటి నుంచి కూడా తాము చెప్పిన వాదనే నిజమైందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. గత ఏడాది జూన్ నెలలో అటు కేసీఆర్ను హరీష్ రావును పీసీ ఘోష్ పిలిచి విచారించింది. అదేవిధంగా దాదాపు 2024 మార్చిలో ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 14 నెలల సుదీర్ఘ విచారణలు 100 మందికి పైగా సాక్షులను పిలిచి విచారణ చేసింది. అదేవిధంగా కేసీఆర్ హరీష్ రావుతో పాటు స్మితా సబర్వాల్ కావచ్చు, ఎస్కే జోషి కావచ్చు, అధికారులు వీళ్ళిద్దరు కూడా వాళ్ళకు కూడా రిలీఫ్ లభించింది. సో ఈ అంశంతో ఇక బీఆర్ఎస్ పార్టీ తదుపరి కార్యాచరణ, ఎందుకంటే ఇంకొక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైకోర్టులో రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ఏదైతే అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఈ అవినీతి మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. అంటే బంతిని అటు బీజేపీ కోర్టులోకి విసిరారు. తమ మీద ఎలాంటి తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజకీయంగా. సో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా లేఖ రాసినప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా సిబిఐ దీని మీద నమోదు చేయలేదు. సో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే హైకోర్టులో తీర్పు ఈ విధంగా వచ్చిన నేపథ్యంలో అసలు సిబిఐ ఈ అంశాన్ని టేకప్ చేస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తూ వస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు, మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కుంగినంత మాత్రాన అవినీతి జరిగినట్టు కాదనేది వాళ్ళు పదే చెప్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలైంది, ముఖ్యంగా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చారని వీళ్ళు చెప్తున్నమాట. కానీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో నడిచే కేంద్ర సంస్థలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ ప్రాజెక్టు కట్టడమే సరైనది కాదనేది ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్టు. అంటే ఒకవైపు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ నిర్మించింది. సో వాళ్ళు సమర్థించుకున్నప్పటికీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడం, ఆ తర్వాత దీనిలో అవినీతి జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, దాన్ని ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాల కాలంలో సుదీర్ఘంగా నడిచాయి. వాస్తవానికి ఈ కోర్టులో ఈరోజు హైకోర్టులో కనుక తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే దీని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదట భావించింది. అందులో భాగంగానే నిన్న కాకంటే మొన్న హరీష్ రావు కావచ్చు, మాజీ ఎంపీ వినోద్ కావచ్చు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి హైకోర్టులో కనుక తీర్పు తమకు అనుకూలంగా వస్తే వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయాలని మొదట భావించారు. కానీ ఇక్కడ హైకోర్టులో తీర్పు వాళ్ళకు ఊరట లభించిన నేపథ్యంలో ఇక సిబిఐ ఎంక్వైరీ కూడా ఖచ్చితంగా పెద్ద ఇబ్బంది ఉండబోదు అనేది కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన చర్చ ఇప్పటికే మొదలైంది. ఎందుకంటే హైకోర్టులో తీర్పు వీళ్ళకి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సిబిఐ కూడా హైకోర్టు తీర్పును ఆధారంగా నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుందనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక ఇప్పుడు రాజకీయంగా చూస్తే కనుక నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆరోపిస్తూ వచ్చింది, అటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే సిబిఐ ఎంక్వైరీని